అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు మా ఇంట్లో అయితే మురుకులు చేద్దామని పిండి తీసుకుంటున్నా. మురుకులు అయితే చేస్తా. ఇప్పుడైతే పిండి పోసుకున్నాం కదా, బియ్యం పిండి ఇది. ఇందులో కావాల్సిన పదార్థాలు: నువ్వులు, జీలకర్ర, అలాగే ఓమ, అలాగే కారం, సాల్ట్, ఉప్పు. దీనినైతే బాగా ఇలా కలుపుకోవాలి. అంతా కారం ఉప్పు పిండికి బాగా ఇట్లా పట్టేటట్టు ఫ్రీగా మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎల్లిగడ్డ పేస్ట్, ఇది ఎల్లిగడ్డ పేస్ట్ నీళ్ళలో అయితే కలుపుకోవాలి. ఇలా వేస్తే సరిగా పట్టదు కదా. ఇది ఎల్లిగడ్డ పేస్టు నేనైతే నీళ్ళలో కలుపుకొని అయితే నీళ్ళు ఇలా కలుపుకొని నేను పిండిలో అయితే పోసుకుంటా. ఎందుకంటే ఆడాడ కొంచెం పేస్టు మెత్తగా కాకపోతే మన ముక్కుల పావులు ఉంటాయి కదా, ఆ పావులకు తడుతుంది, రంధ్రానికి తట్టి పిండి కిందికి రాదు. కాబట్టి నీళ్ళలో కలుపుకొని నీళ్ళనే పోస్తాను. చూసారా? ఇప్పుడు ఇది దంగలేదు కదా, ఇవి రంధ్రాలకు తట్టుకుంటాయి కాబట్టి నీళ్ళలో కలిపి పోసిన అల్లం ఇదైతే బాగా ఇలా అంతా పిండికి పట్టేటట్టుగానైతే కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ నీళ్ళు పోసినాం కదా, ఇక మొత్తం నీళ్ళు పోసుకొని ఇక ముద్దకు వచ్చేటట్టుగానైతే దీన్ని కలుపుకోవాలి. చూసారా? ఇలా ముద్దకు వచ్చేటట్టుగానైతే కలుపుకోవాలి. బాగా ఈ పిండి మాత్రం బాగా పిసుకుడు పడాలి. బాగా పిసుకుడు పడితే మన మడుగులు కూడా మంచిగా వస్తాయి, టేస్ట్గా ఉంటాయి మడుగులు కూడా. చూసారా? ఇలా అయితే బాగా పిసుకాలి, పిండి బాగా పిసుకుడు పడాలి. బాగా పిసుకుడు పడితే స్మూత్గా వస్తాయి మడుగులు. కొన్ని దేశాలలోనైతే మడుగులు అంటారు కొంతమంది ఏమో మురుకులు అంటారు. నేనైతే మురుకులే అని అంట. ఇప్పుడు పిండి అయితే పిసుకొని పక్కన పెట్టి వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ పొయ్యి అంటు పెట్టేసుకోవాలి. పొయ్యి అంటు పెట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి వేడెక్కాలి. వేడెక్కినాక ఇందులో నూనె అయితే పోసుకుందాని. కడాయి అయితే వేడెక్కింది కదా, నూనె పోసుకుందాని. నూనె అయితే ప్యాకెట్ మొత్తం పోసుకుంటున్నా. నూనె బాగా వేడైనాక మురుకులు అయితే పోద్దాని. పిండి అయితే పెట్టేసుకుందాని. పావులల్లా మురుకుల పావులు వీటి పేరు. మురుకులు అయితే నేనైతే ఇలా పోసుకుంటాను. వీటిని మడుగులు అంటారు కొంతమంది, నేనైతే మురుకులు అని అంట. చూసారా? ఇలా పోసుకుంటా నేనైతే. మురుకులు, దీని పేరు మురుకులు అంట. నేనైతే ఇందులో వేసుకుందాని.
బాగా వస్తున్నాయి కదా. నూనె వేడెక్కగానే వేయాలి. ఇందులో మురుకులల్లా పిండిలను అయితే మనం అల్లం వెల్లిగడ్డ, నువ్వులు, ఓమా ఇవన్నీ వేసుకున్నాం కదా. సూపర్గా వాసన అయితే సూపర్గా వస్తుంది. స్మెల్ అయితే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఎవరెవరికి ఇష్టమో ఈ మురుకులు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఓకేనా? మీకు కూడా ఈ మురుకులు ఉన్నాయి, పంపిస్తా. అనండి. వావ్, చూసారా? వేడి వేడిగా మురుకులు అయితే చేసిన స్మెల్ అయితే అదిరిపోతుంది. నాకైతే సూపర్గా ఉన్నాయి కదా మురుకులు. ఎవరెవరికి ఈ మురుకులు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగున్నాయో మురుకులు. ఇదైతే ఇప్పుడు ఫుల్ వీడియోలో మొత్తం చూపించిన కదా. ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి బాయ్. సూపర్గా ఉన్నాయి, కరకరాడుతున్నాయి. వావ్, ఎంత బాగున్నాయంటే టేస్టు సూపర్గా ఉన్నాయి. బాయ్.